ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాం ఫ్రెండ్స్. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల కోసం కడుతున్న బంగ్లాస్ విల్లాస్ దగ్గర జరుగుతున్న పనుల గురించి ఈ వీడియో ఫ్రెండ్స్. కొన్ని రోజులుగా ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రధానమంత్రి అమరావతి వచ్చి పనులు ప్రారంభించాక పూర్తి స్థాయిలో మొదలవుతాయి. ప్రస్తుతం అక్కడ ప్రిపరేటరీ వర్క్స్ జరుగుతున్నాయి. వాటిని ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న పిల్లర్స్ సగం కట్టిన బిల్డింగ్సే. మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల భవనాలు. ఇవి 5 ఏళ్ల క్రితం ఆగిపోయాయి. పోయిన 5 ఏళ్లలో మేము ఇటువైపు చాలాసార్లు వచ్చాం. కానీ ఇక్కడ ఈ బిల్డింగ్స్ ఉన్నట్టు మాకు తెలియలేదు. ఎందుకంటే ఈ బిల్డింగ్స్ కనిపించనంతగా తుమ్మ చెట్లు పెరిగిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక 36.5 కోట్లతో జంగిల్ క్లియరెన్స్ చేసింది. ఆ కంప చెట్లన్నీ తీసేశాక ఇలా బిల్డింగ్స్ బయటకు కనిపిస్తున్నాయి. చూసారా, అప్పుడే ఎంత ఐరన్ ఇక్కడికి తీసుకువచ్చారో. కొన్ని వందల టన్నులు ఉంటుందనుకుంటా ఇది. బిల్డింగ్ పనులు మొదలైతే ఈ ఐరన్ ఒక మూలకి కూడా సరిపోదేమో. ఇంకా కొన్ని వేల టన్నుల ఐరన్ కావాల్సి ఉంటుందనుకుంటా. చూసారా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ దూరంగా కనిపిస్తున్నాయా? మనకు దూరంగా కనిపిస్తున్నాయి చూసారా, అవి రాష్ట్ర సర్వీసులో ఉండే IAS, IPSల బిల్డింగ్స్. ఇక్కడ కూడా చాలా ఐరన్ ఉన్నట్టుంది. మొత్తం అవసరాల కోసం కావాల్సిన ఐరన్ ని ఇట్లా తెచ్చి డంపు చేస్తున్నట్టున్నారు. మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీల బిల్డింగ్స్ ఓవర్వ్యూ ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇవి మొత్తం 115 బంగ్లాస్ అన్నమాట. G+1 స్ట్రక్చర్తో వీటిని నిర్మిస్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీల బంగ్లా ఒక్కొక్కటి 5464 స్క్వేర్ ఫీట్, సెక్రటరీల బంగ్లా ఒక్కొక్కటి 4350 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణం ఉండేలా నిర్మిస్తున్నారు.
మొత్తం బిల్డప్ ఏరియా చూస్తే 5,28,000 స్క్వేర్ ఫీట్ అంట. 2017 మేలో దీన్ని స్టార్ట్ చేశారు. 2019 ఆగస్టు కల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే 2019 మేలో గవర్నమెంట్ మారింది. దీంతో కన్స్ట్రక్షన్స్కు బ్రేక్ పడింది. అప్పట్లో కాంట్రాక్ట్ కేఎంవి ఇన్ఫ్రా వాళ్ళు తీసుకున్నారు. ప్రెజెంట్ కూడా వాళ్లే తీసుకున్నారు. పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ ఇంకొక 4 అడుగులు ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కనిపిస్తున్నది దాదాపుగా కంప్లీట్ అయినటువంటి ఒక బిల్డింగ్ అనుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడ కార్లు అవి పెట్టి ఉన్నాయి. మేబీ దీన్ని కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు తమ కార్యాలయంగా వాడుకుంటున్నారు. ఆ పక్కనే కొన్ని బిల్డింగ్ వర్క్స్ జరుగుతున్నట్లున్నాయి. చూడండి, ఈ బిల్డింగ్కి వర్క్స్ ఫినిషింగ్ వర్క్స్ చేస్తున్నట్టున్నారు. చూసారా, బిల్డింగ్ పైన, కింద, బయట వైపున ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారో. పాపం దూరంగా లేడీ వర్కర్స్ చూడండి, మండుటెండలో సిమెంట్ రాళ్ళు తీసుకొస్తున్నారు. వాళ్ళ పిల్లలు అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు, ఆడుకుంటున్నారు. రేపు మే 2వ తేదీ తర్వాత పనులు పూర్తి స్థాయిలో మొదలవుతాయి. అప్పుడు ఇక్కడ కొన్ని వందల మంది వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. ఆ అప్డేట్స్ కూడా మీ అందుబాటులోకి తీసుకొస్తాం ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఇంతే, సెలవు మరి. థ్యాంక్ యూ. మీ టీం అమరావతి ప్రస్థానం.